అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో సామూహిక అత్యాచారం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. లా కాలేజ్ స్టూడెంట్స్ అయిన నలుగురు విద్యార్థులు నిజంగా సమాజానికి లా చదువుతూ సమాజానికి మేలు చేయాల్సిన లా స్టూడెంట్సే అత్యాచారానికి పాల్పడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే తోటి విద్యార్థిని ఒక మహిళని వంశీ అనే విద్యార్థి ప్రేమించి మోసం చేసి తనతో అవసరాలన్నీ తీర్చుకొని తోటి స్నేహితులు కూడా పిలిచి దగ్గరుండి అత్యాచారం అయితే చేయించిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే దీనికి సంబంధించి ఈ మహిళ అయితే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అత్యాచారం అయిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ అయితే చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఆ తల్లిదండ్రులకు తెలియడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. నిజంగా వివరాల్లోకి వెళ్తే ఈ వంశీ అనే విద్యార్థి, భీమిలికి చెందిన వంశీ అనే విద్యార్థి వీళ్ళంతా కలిపి ఎన్విపి లా కాలేజ్, విశాఖ మధురవాడ ఎండాడ వద్ద ఉన్న ఎన్విపి లా కాలేజ్లో లా చదువుతున్నారు. అయితే వంశీ ఆ మహిళను అయితే ప్రేమించడం అయితే జరిగింది. మహిళ ప్రేమించి గత 3 నెలలుగా మహిళతో తిరగడం, మహిళతో శారీరక సంబంధాలు అయితే ఉన్నాయి. అయితే ఆ సమయంలో అయితే ఈ వంశీ అనే విద్యార్థి తోటి విద్యార్థులు, తన స్నేహితులైన రాజేష్, మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముగ్గురికి ఫోన్ చేసి వీడియో కాల్ అయితే చేసి చెప్పడంతో వాళ్ళ ముగ్గురు అయితే వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ మహిళను అయితే ఇబ్బంది పెట్టి బలాత్కారం చేసి మొత్తానికి ముగ్గురు కూడా ఆ మహిళను అయితే అత్యాచారానికి పాల్పడి తరచుగా ఆ మహిళను అయితే శారీరకంగా కలుద్దామని చెప్పి రమ్మని అయితే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో అయితే ఈ అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళి ఈ అత్యాచారానికి నన్ను ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యగా అయితే పాల్పడింది. అయితే ఈ ఆత్మహత్య చేసుకునే క్రమంలో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆపి మొత్తానికి ఈ విషయాలన్నీ అడిగితే అసలు విషయం అయితే బయటపడింది. ఇమీడియట్గా ఆ మహిళ, ఆ తల్లిదండ్రులు వీళ్ళంతా 2 టౌన్ పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే 2 టౌన్ పోలీసులను ఆశ్రయించి పోలీసులు హుటాహుటిన చేరుకొని అమ్మాయి వద్దకు వచ్చి మొత్తం వివరాలు అయితే తెలుసుకున్నారు. వివరాలు తెలుసుకొని మొత్తం అంతా ఎవరైతే ఈ నలుగురు పురుషులు ఉన్నారో ఈ నలుగురు విద్యార్థుల్ని మొత్తం రిమాండ్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇంట్రాగేషన్లో ఉంది. దయచేసి ఈ మహిళకు సంబంధించి అత్యాచారం సంబంధించి ఎటువంటి విషయాలు అయితే బయటకు రాకుండా జాగ్రత్తలు అయితే పడుతున్నారు పోలీసులు. ఏదేమైనా ప్రస్తుత రోజుల్లో, ఈ రోజుల్లో కూడా అందులోని లా చదివే విద్యార్థులు, అంటే లా చదివి ఈ ప్రజలందరికీ ఉపయోగపడాల్సిన ఈ లా విద్యార్థులే ఈ అత్యాచారానికి పాల్పడడం అనేది ఇందులో గమనార్హం. ఏదేమైనా ఇది చాలా ఘోరంగా నిర్ధారించారు పోలీసులు. ఇమీడియట్గా వాళ్ళని అయితే అదుపులో తీసుకుని వాళ్ళని విచారణ అయితే తెలియజేస్తున్నారు. విచారణ చేస్తూ తదుపరి ఏ యాక్షన్లు అయితే సిఐ ఎవరైతే ఉన్నారో 2 టౌన్ సిఐ తిరుమలరావుని అయితే అడిగితే 369 అయితే కేసు అయితే నమోదు చేసి వాళ్ళపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఏదేమైనా ఈ అత్యాచారం అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి అయితే పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.